Hello students, we'll discuss do's and don'ts during exam. First important point is revise all the concepts well and go to the exam. అన్ని కాన్సెప్ట్స్ సరిగ్గా చదువుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. రీచ్ ద సెంటర్ బై 8 AM. డోంట్ గో లేట్ టు ద సెంటర్. మీరు 1.5 hour ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ పేషెన్స్ ఈజ్ మస్ట్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. యూ కెన్ డూ వెల్. Believe in yourself. Good sleep is important during the exam. So make sure that you sleep minimum 7 to 8 hours on the day of exam. Don't wake up till late nights. Wake up early in the morning, revise the concept and go to the exam center. Carry the all tickets. Why I am saying this point is most of the students tend to forget the all tickets because of tension. సో మనకి లక్కీగా ఒక ఆప్షన్ ఏంటంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా వీ కెన్ గో టు ద ఎగ్జామ్ సెంటర్. సో దిస్ ఆర్ ద డూస్. సో ఎగ్జామ్ ఆన్లో ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది కూడా చూద్దాం మనం. సో అటెంప్ట్ ద క్వశ్చన్స్ విచ్ యూ నో ఫస్ట్, బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో డోంట్ ఓవర్ రైట్, ఎస్పెషల్లీ పార్ట్ బిలో ఓవర్ రైటింగ్ ఉండొద్దు. క్వశ్చన్ నంబర్స్ ఆర్ మస్ట్. సెక్షన్ నంబర్, క్వశ్చన్ నంబర్స్, మీరు ఏ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ నంబర్ కంపల్సరీగా రాసి దానికి తగ్గట్టు ఆన్సర్ రాయండి. We'll see don'ts now. Don't waste your time in social media. Most of the students are addicted to Instagram or Facebook. So don't use this website during the exam. Don't panic. Most of the student will panic during the exam time and they don't do well. Don't compare yourself with anyone. Students, you have ability to score good marks. Believe in yourself. డోంట్ బి లేట్ టు ద ఎగ్జామ్ హాల్. లేట్గా వెళ్తే మనకి కొంచెం ప్యానిక్ ఉంటుంది కాబట్టి, టెన్షన్ ఉంటుంది కాబట్టి ఉన్న ఆన్సర్స్ కూడా మన మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. డోంట్ గో లేట్ టు ద ఎగ్జామ్ హాల్, గో ఆన్ టైం. చివరిగా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్. డూ యువర్ బెస్ట్.